లోనైనా మేధావుల అవసరం ప్రతి రంగంలో ఉంటుంది. సరిగా ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ మన దగ్గర ఉన్నారు కనుకనే 25 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ భూమిని భారత్ అందిపుచ్చుకుంది. అయితే ఈ క్రమంలో మన మేధో సంపత్తి అంతా ఇతర దేశాలకు తరలి వెళ్లిపోతుందనే బాధ కూడా ఉంది. అయితే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అలాంటి బ్రెయిన్ డ్రెయిన్ ఏర్పడుతుందని అంటున్నారు. అమెరికా నుంచే మేధావుల వలస ఖాయమని, దాన్ని భారత్ అందిపుచ్చుకోవాలని చెప్తున్నారు. అదే జరిగితే భారత్ తొందరలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా మైనస్ ని భారత్ ప్లస్ చేసుకోగలదా? ట్రంప్ చేష్టలతో అమెరికాకే దెబ్బ. మన భారత్ ఈ పరిణామం నుంచి లాభం పొందుతుందా? రాబోయే రోజుల్లో ఇక బ్రెయిన్ డ్రెయిన్ కాదు, గెయిన్ అవనుందా? అమెరికా అధ్యక్షుడి వరుస నిర్ణయాలతో బెంబేలెత్తుతున్న లోకల్ కంపెనీలు ఇప్పుడు ఇతర దేశాల వైపు చూస్తున్నాయని అంటున్నారు. ఆ రంగం ఈ రంగమని కాదు, ప్రతి రంగంపై ట్రంప్ తన ముద్ర వేస్తున్నారు. అయితే ఏ కోణంలో చూసినా జస్ట్ ఖర్చుల్లో కోత పెట్టాలనే యోచన తప్ప మరోటి కనిపించడం లేదు. తాజాగా సైంటిఫిక్ రీసెర్చ్ బడ్జెట్ భారీగా కోసేశారు. ఇది అమెరికా యూనివర్సిటీలు ఇప్పటిదాకా ప్రపంచ దేశాలపై చూపించిన ఆధిపత్యం కోల్పోయేలా చేయనుంది. దీంతో ఈ మేధావులు, సైంటిస్టులు, పరిశోధకులను భారత్ వినియోగించుకునేందుకు ఓ అవకాశంగా చెబుతున్నారు. 2025 బడ్జెట్తో పోల్చితే 2026కి ట్రంప్ 26% నిధులు తగ్గించేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే $100 బిలియన్ మేర నిధులు తగ్గిస్తున్నారు. ఈ కోణంలోనే అమెరికాలో ఉన్న మేధావులు అమెరికాకి వెళ్లాలనుకునేవారు భారత్ వైపు చూస్తారని చెబుతున్నారు. కేంద్రం పెట్టుకున్న వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే కేంద్రానికి ఇదో మంచి అవకాశంగా చెబుతున్నారు. ఇలాంటి టాలెంట్ పీపుల్ ని ఆకర్షించేందుకు ఇప్పటికే చైనా, యూరప్ తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుకే భారత్ కూడా ఈ దిశగా అడుగులు వేయాలనేది కొందరి సూచన. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అమెరికాలోని ఈ టాప్ టాలెంటెడ్ వ్యక్తులను గనుక ఇక్కడి క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల రంగాల్లో నియమించుకోగలిగితే శాస్త్ర పరిశోధన రంగాలకు బూస్ట్ ఇచ్చినట్లవుతుంది. అలానే డేటా సైన్స్, ఏఐ రంగంలోని అపార అవకాశాలు కూడా భారత్ ని ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. అయితే 25 ఏళ్ల క్రితం మన దేశం నుంచి విదేశాలకు, ప్రత్యేకించి అమెరికాకు తరలిపోయిన మేధో సంపత్తిని బ్రెయిన్ డ్రెయిన్ గా పిలవగా, ఇప్పుడు దాన్ని రివర్స్ చేయాలంటే ఇక్కడ వసతులను మెరుగుపరచాల్సిన అవసరముంది. ఈ దిశగా అడుగులు పడి భారత్ ని పరిశోధన రంగంలో ఆకర్షణీయంగా మార్చాలంటే రీసెర్చ్ ల్యాబ్లను ఆధునీకరించాలి. ఇదే జరిగితే భారత్ 25 ఏళ్ల క్రితం ఎలాగైతే సాఫ్ట్వేర్ భూమిని అందిపుచ్చుకుందో, ఇప్పుడు మరోసారి అమెరికా నుంచి వలసల విప్లవాన్ని అందిపుచ్చుకుంటుంది.